చేస్తాము అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మేమిద్దరం లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగద్దు. అంటే ఏం చేశారు నేను మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూర దేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావూద్ ఇబ్రహీం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనతో ఒక ఫోన్ చేయించారు. నో, ఏపీ సీఎం గారితో నాకు పరిచయం లేదు. ఇక నేను ఒట్టు. సరే, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్. ప్రాబ్లం పడ్డ ప్రతి ఒక్కరు అది ట్రై చేస్తారు. అది ఆ నంబర్ ఇచ్చేస్తే నా వాల్యూ ఉంటుందండి. సరే ఫినిష్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సరే, ఇంతకీ మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు, జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇంకా క్రిస్టియన్ అది అని ఏది అవ్వలేదు, అన్ని పెట్టేశాను. కోడికత్తి కేసు మెయిన్ పాయింట్ ఈ సినిమా అనేది బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు దాని నుంచి ఏమేమి జరిగింది అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ లో చేయటం అనేది అది నేను చేసింది. వర్మ గారు, ఒక క్వశ్చన్ అండి. ట్రైలర్ చూసిన తర్వాత 2010 మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు పార్ట్ 1 ఉంటుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర 2 అని. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్? నాకు అబ్సల్యూట్గా తెలియదండి. ఎందుకంటే నాకు మహి తెలుసు యాజ్ ఎ పర్సన్, నాకు కానీ యాత్ర 2 కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు. చంద్రబాబు అంటే ఏంటి, కోపం మీకేమన్నా? సో చంద్రబాబు గారు నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఏదో విలన్ లాగా చూపించారు. మరి అదే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్ లో తెలంగాణ, దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నా, జగన్ పార్ట్ లో తెలంగాణ యాజిటేషన్ కూడా ఉంది, అది ఉంటుందా మీ సినిమాలో? ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్. సార్, ఎన్నికల ముందు రిలీజ్ అయిపోయి అదేలా కనిపిస్తున్నానండి. సినిమా తీసిందే అందుకు. అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంకా అటాక్ చూపించండి, ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓకే సార్, అంటే ఇప్పుడు వ్యూహం ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు ముందు పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. 2 సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్ కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్ట్రా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకుల దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళు బెడ్రూమ్లో బాత్రూమ్లో ఏం జరిగింది ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నీ జ్యోతిష్కుని కాదు, దేవుని కాదు, నీ జస్ట్ ఫిలిం మేకర్, నీ పైగా జ్యోతిష్యం దేవుని అమ్మని కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. సార్, వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు కూడా ట్విట్టర్ లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని, పవన్ కళ్యాణ్ 1 ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా. మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయ్యారు? ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి, ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్ తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు? ఈ జవాబు చెప్పేది నన్ను అడుగుతా, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? నేను పార్షియల్ కాదండి. పార్షియల్ అంటే
సార్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరూ క్యారెక్టర్లు మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది, కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు, ఎందుకు? కథానాయకుడి క్యారెక్టర్కి ఎందుకు లేదు? అంటే అక్కడ దానికి 2 పాయింట్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో, నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ పొలిటికల్